హాయ్ ఎవరివన్. తెలంగాణ గవర్నమెంట్ ఎంతో వేగంగా మరియు అద్భుతంగా డెవలప్ చేస్తున్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు ఏరియాలో హెచ్జిడి డెవలపర్స్ చేస్తున్న ప్రాజెక్టు హెచ్జిడి ఎలైట్ ప్రాజెక్టు గురించి చూద్దాము. ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్ కలిగి ఉంది. స్క్రీన్ మీద అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. అండ్ ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. అలానే ఆదిబట్ల టీసీఎస్ కుంగర్కలన్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్. ఒకసారి వీడియో మొత్తం చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండేలా ఉంటుంది ఈ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం సాగర్ హైవే రూట్లో హెచ్జిడి డెవలపర్స్ కంప్లీటెడ్ చేసిన ప్రాజెక్టు చూస్తున్నాము. మనం ఇప్పుడు చూస్తున్నది అంతా కూడా శ్రీకృతి ఎలైట్ 10 acresలో హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది బొంగళూరు ఏరియా ఓఆర్ఆర్కి దగ్గరలో ఉంటుంది. జస్ట్ 10 minutesలో రీచ్ అవ్వచ్చు. ఈ ప్రాజెక్టు మొత్తం కంప్లీటెడ్గా అయిపోయింది. సో ఫైనల్ అప్రూవల్స్ కూడా వచ్చాయి. ఒకసారి డెవలప్మెంట్స్ చూడొచ్చు ఈ ప్రాజెక్ట్లో. అండ్ ఒకసారి ప్రాజెక్టు హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్స్, స్ట్రీట్ లైట్స్ అండ్ ఎలక్ట్రిసిటీ, అవెన్యూ ప్లాంటేషన్, సరౌండింగ్స్ కాంపౌండ్ వాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఈ ప్రాజెక్ట్ నియర్ బై హైలైట్స్ చూస్తే ఔటర్ రింగ్ రోడ్, ఎగ్జిట్ నెంబర్ 12, ఫాక్స్కాన్ కంపెనీ 200 acresలో, టీసీఎస్ ఆదిబట్ల, నియర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్, క్లోజ్ టు ఏరోస్పేస్, ఐటీసెచ్ ఆదిపట్ల, అప్రూవ్డ్ 4-way lane సాగర్ హైవే రోడ్. అండ్ అలానే చాలా నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఈ రూట్లో. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంప్లీటెడ్గా అయిపోయింది. అండ్ ఈ ప్రాజెక్ట్కి రాకముందే ఇంకో కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. అదే హెచ్జిడి ఎలైట్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి. ఇది కూడా హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్తో ఉంది. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది 70% వరకు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎలా అయితే డెవలప్మెంట్ చేశామో క్లియర్ టైటిల్గా అన్ని డెవలప్మెంట్స్తో ఇప్పుడు వస్తున్న కొత్త ప్రాజెక్ట్ కూడా హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ 18 acresలో ఇలానే డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఈ 3D వీడియో చూడండి, దీంట్లో క్లియర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకసారి క్లియర్గా ఈ ప్రాజెక్ట్ గురించి చూద్దాము. ఈ ప్రాజెక్ట్ ఒకసారి గూగుల్ మ్యాప్స్లో చూడండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 పొంగులూరు నుండి జస్ట్ కరెక్ట్గా 3 km డిస్టెన్స్లో ఉంటుంది. చూడొచ్చు, ఓఆర్ఆర్కి దగ్గరలో ఉంటుంది. జస్ట్ 10 minutesలో ప్రాజెక్ట్కి రీచ్ అవ్వచ్చు ఔటర్ రింగ్ రోడ్ నుండి. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాము. ఈ ప్రాజెక్ట్ బొంగళూరు విలేజ్కి దగ్గరలో ఉంటుంది మరియు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ 20 minutes డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్, ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల్, ఎగ్జిట్ 14 తుక్కుగూడ దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్ కలిగి ఉంది. అండ్ ఈ ప్రాజెక్ట్ మొత్తం 18 acresలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 216 ప్లాట్స్ వరకు ఉంటాయి. ఈ ప్లాట్ సైజెస్ వచ్చేసి 167 square yards నుంచి 300 square yards వరకు ఉంటాయి. 100% క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ని ప్రస్తుతం సేల్ చేస్తున్న ప్రైస్ 27,000 per square yard. ఈ ప్రైజెస్ అనేవి ఇప్పటి వరకే. అండ్ టైమ్ ఆఫ్ పర్చేస్ ఆ రిజిస్ట్రేషన్ టైం వరకు ఏ ప్రైజెస్ ఉంటే అవి అప్లికేబుల్ అవుతాయి. మరియు ఈ ప్రాజెక్ట్లో బ్యాంక్ లోన్ అవైలబిలిటీ కూడా ఉంది. మరియు దీంట్లో క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ క్లబ్ హౌస్ వచ్చేసి 17,500 SFTలో ఉంటుంది. దీంట్లో క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ చూసుకుంటే స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జిమ్, బ్యాడ్మింటన్ కోర్ట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, పార్టీ హాల్, బ్యాంకెట్ హాల్స్, అవెన్యూ ప్లాంటేషన్, రిజర్వ్డ్ పార్కింగ్. ఇవి ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలు. అండ్ ఈ ప్రాజెక్ట్కి దగ్గరలో 200 acresలో బీడిఎల్ కంపెనీకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేశారు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సీసీటీవీ కూడా. అప్రోచ్ రోడ్ 60 feet ఉంటుంది మరియు మెయిన్ రోడ్ 40 feet ఉంటుంది. అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 feet సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రోడ్స్ అన్నీ కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నారు. ఈ రోడ్స్ని ఫుట్పాత్స్తో నిర్మించి ఎక్సలెంట్ అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ విత్ LED స్ట్రీట్ లైట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ ప్లాట్కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో 2 parks అలాగే సోషల్ ఇన్ఫ్రా కోసం కూడా ఎంటీ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఇది హెచ్జిడి ఎలైట్ ఉన్న లొకేషన్ కనిపిస్తుంది. మొత్తం కూడా 18 acres ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నదని అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు వైట్ కలర్లో చూస్తున్న రోడ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12 పొంగులూరు టు హెచ్జిడి ఎలైట్ సైట్. మనం ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే కుంగర్కలాన్ విలేజ్ అండ్ ఎగ్జిట్ 13 రావిర్యాల్, ఎగ్జిట్ 14 తుక్కుగూడ అండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్తాము. రైట్ సైడ్ వెళ్తే టీసీఎస్ ఆదిబట్ల, బొంగళూరు అండ్ మన్నెగూడ. ఇటు కింద సైడ్ వెళ్తే సాగర్ హైవే రూట్కి వెళ్తాము. అలానే ఈ ప్లేస్ అంతా కూడా బొంగళూరు విలేజ్. అలానే సాగర్ హైవే సైడ్ వెళ్తే షేర్గూడ, ఇబ్రహీంపట్నం, ఆగపల్లి, యాచారం మాల్, అలాగే RRR రోడ్ సైడ్కి వెళ్తాము. అలానే సాగర్ హైవే రోడ్ ఫ్యూచర్లో 4-lane హైవే ప్రపోజల్ ఉంది. అండ్ అండర్ పాసెస్, బైపాస్ కూడా వస్తాయి. రాబోయే ఫ్యూచర్ సిటీకి సాగర్ హైవే రూట్ నుండి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నియర్ బై హైలైట్స్ చూస్తే సో ఒకసారి గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఇక్కడ మీరు వైట్ కలర్లో చూస్తుంది
అవుటర్ రింగ్ రోడ్. ఈ అవుటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ 16, ఇది ఎగ్జిట్ 15, ఇది ఎగ్జిట్ 14, ఇది ఎగ్జిట్ 13, ఇది ఎగ్జిట్ 12, ఇది ఎగ్జిట్ 11. ఈ ఎగ్జిట్ 16 నుండి ఇటువైపు వెళ్తే గచ్చిబౌలి, కోకాపేట వెళ్తాము. ఎగ్జిట్ 12 నుండి ఇటువైపు వెళ్తే పెద్దంబర్పేట, విజయవాడ వైపు వెళ్తాము. ఈ ఎగ్జిట్ 12 దగ్గర నుండి ఎల్లో కలర్లో ఉన్న రోడ్ సాగర్ హైవే. ఈ ఎగ్జిట్ 12 దగ్గర నుండి కిందకు దిగి ఇటువైపు రావాలి. సో ఇప్పుడు కనిపిస్తుంది బొంగళూరు ఏరియా. సో ఈ సైట్కి దగ్గరలోనే ఇక్కడ ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ 1 ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫాక్స్కాన్ కంపెనీ. అండ్ ఈ 100 ఫీట్ రోడ్కి రైట్ సైడ్ చూస్తే కేన్స్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఈ ఏరియాలో ఫాక్స్కాన్కి మొత్తం 200 ఎకర్స్లో ల్యాండ్ ఉంది. ఈ ప్లాంట్లో యాపిల్ కంపెనీకి సంబంధించిన యాక్సెసరీస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ పక్కనే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ కూడా ఉంది. అలానే రాబోయే ఫ్యూచర్ సిటీకి రోడ్ కనెక్టివిటీ కోసం ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల్ నుండి ఫాక్స్కాన్ మీదుగా ప్రపోజ్డ్ 300 ఫీట్ రోడ్ని ఫైనల్ చేశారు. అండ్ అలానే ఫ్యూచర్లో ఈ 300 ఫీట్ రోడ్ని RRR రీజనల్ రింగ్ రోడ్కి కనెక్ట్ చేస్తారు. ఈ ఎగ్జిట్ 13కి లెఫ్ట్ సైడ్ చూస్తే వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. ఇదే వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్. ఇది మొత్తం 50 ఎకర్స్లో స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఎగ్జిట్ 13కి 14కి మధ్యలో ఈ లొకేషన్లో చూస్తే ఎగ్జిట్ 14 తుక్కుగూడలో ఎగ్జిట్ అయ్యాక లెఫ్ట్ సైడ్ వెళ్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తాము జస్ట్ 10 మినిట్స్లో. అండ్ వెళ్ళే దారిలో చూస్తే ఈ రూట్లో రైట్ సైడ్కి అమెజాన్ హబ్, జెన్ టెక్నాలజీస్ అండ్ అలానే అగాఖాన్ అకాడమీ చూడొచ్చు. ఇంకా ఈ లొకేషన్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలానే కొంచెం ముందుకు వస్తే నోవోటల్ హైదరాబాద్ ఉంది. ఇక్కడ ఉన్న ఏరియా మొత్తాన్ని ఏరోసిటీ GMR గ్రూప్ వాళ్ళు ఎక్సలెంట్గా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఏరియా మొత్తం సుమారుగా 1500 ఎకర్స్లో స్ప్రెడ్ అయ్యింది. ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ నోవోటల్కి ఆపోజిట్లో ఇక్కడ అమెజాన్ వేర్ హౌస్, ఇక్కడ సైంట్ DLM లిమిటెడ్, ఇక్కడ సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంజన్ హైదరాబాద్, అలానే ఇక్కడ క్రోనస్ ఫార్మా స్పెషాలిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైలం హైవే వైపు చూస్తే ఇక్కడ ఎగ్జిట్ 14 దిగానే లెఫ్ట్ సైడ్లో మనకు కనపడేది ఈ సిటీ. దీంట్లో చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. లైక్ రేడియంట్ అప్లయన్సెస్, ప్రీమియర్ ఎనర్జీస్, భగవతి ప్రొడక్ట్స్, ఇలా చాలా కంపెనీస్ ఈ లొకేషన్లో ఉన్నాయి. ఈ ఎగ్జిట్ 13కి ఈ ఎగ్జిట్ 12కి మధ్యలో చూస్తే ఈ లొకేషన్లో TCS ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆదిబట్లలో ఉన్న TCS. ఈ క్యాంపస్ మొత్తం 75 ఎకర్స్లో స్ప్రెడ్ అయ్యింది. దీనిని 2015లో కంప్లీట్ చేశారు. ఈ TCSకి దగ్గరలోనే టాటా లాక్హెడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్, దానికి పక్కనే టాటా సికోర్స్కై ఏరోస్పేస్ లిమిటెడ్, ఇంకా ఈ లొకేషన్లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, దానికి పక్కనే టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఏరియా సరౌండింగ్స్లో ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ సైట్కి దగ్గరలో చూస్తే ఐరిస్ ఫ్లోరెస్ట్ వరల్డ్ స్కూల్, కేశవ్ మెమోరియల్ కాలేజ్, శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, MRM కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, శ్రీ చైతన్య IIT అకాడమీ, విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజ్, నారాయణ IIT అకాడమీ, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, అరవింద కాలేజ్, శ్రీ గాయత్రి కాలేజ్ జూనియర్, నారాయణ IIT అకాడమీ రావిజాల, నారాయణ సీనియర్ IIT కాలేజ్, నారాయణ స్కూల్ కొంగర్కొలన్, SR జూనియర్ కాలేజ్, భరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గురునానక్ యూనివర్సిటీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫ్యాక్ట్స్. RRR రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుందంటే మీరు చూస్తున్నారు హైదరాబాద్ ఫ్యూచర్ క్యాపిటల్ గ్రోత్లో ఈ ఏరియాని ఎపిసెంటర్గా చూస్తుంది. ORR ఎయిర్పోర్ట్, ఐటీ హబ్, అమెజాన్, ఫాక్స్కాన్, ఈ సిటీ అన్ని జస్ట్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్టు గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా సైట్ విజిట్ కోసం పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.